వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత గాడ్ బ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఈ రోజు అయితే మేము మా బెస్ట్ ఫ్రెండ్ బ్రైట్ టు బి జర్నీకి వెళ్తున్నాం. మేమైతే 4 మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్, అందులో ఒక వికెట్ అయితే అవుట్ అవబోతుంది. ఇవాళ 3 మెంబర్స్ ఉంటాం. దానికోసం దానికి బ్రైట్ టు బి చేద్దామని మేమైతే మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళి కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాము. ఎందుకంటే మేము ఎలా రెడీ అవ్వాలి, దాన్ని ఎలా రెడీ చేయాలి, ఎలా జరుగుతుందో, ఎలా ఎంజాయ్ చేయాలో అనేది చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాం. ఫస్ట్ అయితే బ్రైట్ టు బి చేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను నా ఫ్రెండ్ అయితే డెకరేషన్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఇక రాగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము వర్క్స్ అనేది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అయితే వాడు ఒక 5 years ఉంటాడు, ఎల్కేజీ చదువుతుంటే. ఎంత అల్లరి పిల్లగాడంటే కోతి. మేము చేసిన ప్రతి ఒక్క పనిలో ఏలు పెట్టి వాడిని ఏం చేస్తాను వచ్చాడు. పెద్ద కోతి వాడైతే. ఇలా క్యూట్గా సింపుల్గా అయితే మేము డెకరేషన్ చేసాము. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా గైస్, మాకు హైలైటర్ దొరకలేదు. అప్పుడు మేము చాలా షాప్స్ తిరిగాము, కానీ ఏ షాప్స్కి వెళ్ళినా హైలైటర్ లేదు అన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే 1 నెంబర్ని తీసుకొని ఇలా ఐలా చేద్దాము అనుకున్నాం. కాకపోతే ఒక డౌట్ ఉండే, అలా కలుస్తుందో కలవదో కనిపిస్తుందేమో అనుకున్నాము. కాకపోతే అది కొంచెం కూడా కనిపించలేదు, టోటల్గా అందులో కలిసిపోయింది. ఐలానే ఉంది. అది ఎంత బాగా వచ్చిందో అసలు. అందుకే అప్పుడప్పుడు అలా బ్రెయిన్ యూజ్ చేసి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ఒకసారి మిస్ అవర్ ఆంటీ సౌమ్యని ఇట్లనే అంటారు, ఏడుస్తారు.
మీరు కూడా పట్టుకొని సౌండ్ అయ్యో మేము వాడికి కేక్ ఇవ్వట్లేమని వాడి కేక్ పైన ఉన్న క్రీమ్ అంతా తీసుకుని మా అందరికి వేయడం స్టార్ట్ చేశాడు. ఇక అదైతే చాలా ఫన్ అయింది, చాలా ఎంజాయ్ చేసాం అక్కడ. మేము స్టార్ట్ అయ్యేటంకే ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.